నమస్తే గురుగారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఓ ఎందుకు? ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తుందట. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి, సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు? అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురుగారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు. నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. అన్ని తాళాలున్నాయి, ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తా? ఆటో రన్నింగ్ బట్టి ఉంటుంది. ఫినిష్ అయిపోయాం. ఆటో రన్నింగ్ బట్టా? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది. ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కి వచ్చేది. అమ్మయ్యా. ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి, ఇంటిల్లపాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. ఎవరినండి? మిమ్మల్ని. ఆడదంటే పిల్లలు కానీ యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది ఈనాడు మీకు చెప్పబోతే, మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే గబుక్కు నేనేం చేయను? మీద పడి కరుస్తారా? ఐఎమ్ సారీ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం. మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను. అవును, వంకర శాస్త్రి గారు ఖర్చు కట్టుకోకూడదన్నాడుగా. ఈ గుత్తిలో ఎన్ని తాళాలున్నాయో అన్ని గదులున్న ఇంటికి అల్లుండయ్యానంటే అదృష్టం మనల్ని పొడుచుకొస్తుందన్నమాట. ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు, చిచి కవిత సంపాదించిన షీల్డ్స్ అన్నమాట. అవును. ఆ కప్పులన్నీ నావే. అంటే నువ్వు పీటీ ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట. బిఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవాడిని. అవి రన్నింగ్ లో వచ్చినవి కావు, కరాటీలో గెలుచుకున్నవి. అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే తప్పైపోతే. ఆ వెర్రి చూపులేంటండి? వెర్రి చూపులు కాదు, మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్యచకితుడైపోతున్నాను. అంత తెలుగొద్దు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. మా అక్కలిద్దరికి క్లాస్ 4 గాళ్ళనిచ్చి కట్టబెట్టారు. నేను మాత్రం మొండికి అయిపోతే మీరు నాకు దొరికేవారు కాదు. చదువుంది, బిజినెస్ ఉంది, వీటన్నిటిని మించి అవుట్ స్పోకెన్ నిస్తత్వం. ఓహో, మీరు తెలుగు లిటరేచర్ కదూ. మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది. మీరు కామెడీతో భలే ఆకట్టుకుంటారండి. కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతానో.
అబద్ధం ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం. ఏమైందండి? పొలం ఆరింది. ఇప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో. నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది. పైగా నా ప్రాణానికి కరాటే ఒకటి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాలా, లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను. తాగు. తమ్ముడు పరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా. అందుకే ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు. ఏమంటైనా పెంట మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, నీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్ట మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. నమస్కారం. నమస్కారం నమస్కారం. అల్లుడు, మామయ్య, నీ తోడళ్ళు ఇద్దరు ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతానుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. ఏ మేము ఎగితే నువ్వు కొట్టేద్దామనా? ఎయిర్ బాక్స్ ఏం కాదు, అదేమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. ఆహా, చూడు తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య అదే వరుసలో తమ్ముడైనా వయసులో అన్నవి, అందుకే తమ్ముడు అన్నవి. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదేనా? మన పెళ్ళాలేమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవ్వడం మా ఇంటా వంట లేదు. మా ఇంట పెంట కూడా లేదు. అంతేలే, ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. ఓయ్ చూడండి, మన మామగారికి బాగా ఆస్తుంది. ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేచ్చు కదా అని నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఎలాంటి ఏదో పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు. సార్, ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లు ఎక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణవరబ్బా. అదేనండి, మొన్నే పెళ్ళైందని విన్నాను. శంకరయ్య గారి అల్లుడు. ఆయనతో మీకేం పని సార్? అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వారికి సొంత ఆటో కూడా లేదన్నమాట. లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను. పెళ్లి పేరుతో కనబడడం మానేశాడు, అందుకని. ఇదిగో అక్కడ బట్టాలు పడుతూ ఒక అమ్మాయి, ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడని అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది. అలాగే మీ దగ్గర ఎంతకాలం నుంచి వాడు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆటో చెప్పాలి. అంటే రండి అదే. అమ్మా, ఓసారి మీ వారిని పిలుస్తారా? మీరెవరు? నేను మీ ఆయన తొలుతున్న ఆటోకి ఓనర్ని. మీరు పొరపాటున ఇక్కడికి వచ్చి ఉంటారు. మా ఆయన ఆటో డ్రైవర్ కాదు, ఆటోమొబైల్ షాప్ ఓనర్. ఆహా, లేదమ్మా, గత 5 ఏళ్లుగా నా ఆటోనే తోలుతున్నాడు. నిజంగా ఆయన ఆటో డ్రైవరా? అవునమ్మా, ఆయన ఎప్పుడు పనిలోకి వస్తారా అని అడగడానికి వచ్చాను. ఆయన రాగానే మా ఇంటికి ఒకసారి రమ్మని చెప్పండి. అబ్బా, తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టేవేంటి? తొట్టావా? కవిత, కవిత, కవిత! అదేమిటి కాపలగడానికి తా? తోపంతో తొట్టావుగా, తా పోయింది. అందుతే తా బదులు తా పలుకుతోంది. తరాటే దెబ్బ. తమ్ముడన్నయ్య, 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 ఏమైంది తమ్ముడన్నయ్య? ఏమీ లేదు, తాలు జారి పడ్డాను. తాలు జారి పడ్డం ఏమిటి? కాలు కదా. అదే లేవయ్యా, తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది. నీ దుంప దగ్గర కాలు జారి పడితే కాక్షం పోయిందా? అయితే ఇదేంటి? తన్ను తన్ను. ఇదేమిటి
తాతి తాతి అమ్మ నా తోడలుడు టోటల్ గా కాక్షమే పోయిందా కాక్షం పోయిందని కర్మే కాక ఆటో తెసాక మరదల పరిస్థితి ఏమిటో మీ నాన్నగారి సంగతి తెలిసిందే కదమ్మా ఇప్పుడు బాధపడి ఏ లాభం నాతో ఎవరు మాట్లాడద్దు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి వెళ్ళండి వెళ్ళిపోండి అందరూ అన్నయ్య అన్నయ్య ఒక్క నిమిషం ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఇది దాని తూతురే, అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను ఇవ్వమ్మా. అబ్బా ఉండు నాన్న, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు నీకెందుకు? పట్టుతో. నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న నీ తోడలు, నీ తోడలు తొడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా. బాత్రూమ్ లో తాలు జారి కింద పడితే తాచరం జారిపోయింది, అందుతే నీ తోడలు. ఓహో కోడలకు వచ్చిన పాటలా ఇవి. అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? థూ. రా వదినా, రా వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుతే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదు, అది పిల్లలు తినకూడదు. అదమ్మా ఏయ్, ఏయ్, పోండి. తల్లరి మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించావని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గానీ నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచె, పట్టు చొత్త. మర్యాద మర్యాద. ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట నడు. కొత్త పెళ్ళ ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడిని. చింపేస్తాడండి. పెద్ద చింపేవాడు. ఛీ, సిగ్గులేని జన్మ. చూడు కవిత, ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు, తాపోయింది. ఇలాంటి వాడి తడుపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే 1000 అబద్ధాలు చెప్పాల్సిందే. మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుతావు. అబ్బబ్బా నీ పోయి ఊదలేక చస్తున్నాను. ఊది ఊది నా ఊపిరితిత్తులు తెగిపోయేలా ఉన్నాయి. కవిత, నువ్వు నా భార్యవి. నీ దగ్గర నా మనసు విప్పి చెప్పుకోవడంలో తప్పులేదు. ఈ ఇంట్లో ఏ ఒత్తరైన ఉద్యోగం చేసి నాతో కాస్త అండగా ఉంటే అన్ని సమస్యలు తీర్చేస్తాను. ఈ విషయం నీతెందుకు చెప్తున్నానంటే, ఈ ఇంట్లో నా సమస్యను అర్థం చేసుకోదల ఏకైక వ్యక్తి నువ్వే. ఇవాళ 1వ తారీఖు కదా, సాయంత్రం 6 అయిపోయింది. కవిత ఇంత ఆఫీస్ నుంచి రాలేదు. బహుశా బస్సు లేట్ అయిపోయి ఉంటుంది. ఏమిట్రా నెలాఖరు కదా, మీ ఆవిడ జీతం తెస్తుందలా కాలు గాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు. నీ తెందుతూ పోతా పోతా. కవిత వచ్చేస్తుంది, మొదటి నెల జీతం తెచ్చేస్తుంది. స్వాగతం పలతాలి, చెప్తా. పెళ్లి తూర గోంగూర బచ్చలి తూర కొత్తిమీర కరేపాకు తంటావా?
మ్యాటరా కదా? ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. వదినా చంద్ర, ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుజ్జి తల్లికి. పార్వతి, ఇది నీకు. థ్యాంక్స్ వదినా. పదండి. మావయ్య, ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకు ఇచ్చింది. నీ తెచ్చింది నిన్ను ఖర్చు పెట్టుకోమని తాదు. అదే మండే మాట. ఏది ఆ. ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమనా? అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మంచం ఉందా? టీవీ దాతా ఎందుకు? అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా? అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో కొనాలని చూస్తున్నా. మావయ్య, ఏమ్మా? ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో? పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాటకు అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు. నీకు చేసి పెడితే కంద బత్తలి కూర రామచంద్ర రామచంద్ర. వదిలికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా, చిన్న హెల్పింగ్. మజ్జిగ అవుతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి ఆర్డర్స్ ఒకటి. మీ వదిలికి హెల్త్ అర్థమైందన్నయ్య. నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందన్నమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఒకటే మార్గం. కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్షనేసి. పురుగుల మందురా, తాగితే చేస్తాను. ఇది ఆ మందు కాదు, అది తాగితే నాకు డోకొచ్చేస్తుందిరా. డోకొస్తుంది. ఓకే, ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు, తెలుగులో నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. అలాగే ఉండు. ఓహో అమ్మ! ఇదేటే బాబు? అయ్యో బాబోయ్! మీ అడ్డుకోదండం ఇందాకటి నుంచి కొట్టిన చోట కొట్టకుండా తిట్టిన తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పనే అదేరా, కొట్టలేదు. ఆడికేమో వయసు ఎక్కువ, నాకేమో గ్లామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెడితే చేయించారు కదా మీ పెళ్ళిళ్ళు. చేసింది పొరపాటు. ఏదో మా గంట దగ్గర బంతు చూడమంటే హై క్లాస్ పట్టు పరుపులు చూసి మమ్మల్ని కట్టి పెడతారు. చల్లడి చద్దన్నం పెట్టమంటే నోరుగాలే బిర్యానీ పెడదావరా. ఎక్కడికి డబ్బా తీసుకొని ఒంటి మీద పోసుకొని తగలు పెట్టుకుంటారు. అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేసు బుక్ చేసి ఉరి చేస్తే నువ్వు చూస్తా. మీరు ఫోటోలు చూసి పెదివిరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలమ్మ నా కమిషన్ ఎక్కడ బొక్కడ పోద్దాం అని చెప్పేసి 4 కోతలు కోసేశాను, పెళ్లికి ఒప్పించేశాను. ఏ అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయించడం మా ఉత్తి కదా. అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు. మధ్యలో నానేడు చేసేది నా వృత్తి ధర్మం కదా. సర్లే, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. అంటే ఆయన మన పీకి పీకి ఇక్కడ దాకా తీసుకొస్తే పేకుండా పంపించేసాడు. కొంప తీసి మళ్ళీ పీకుతాడా? ఒరే శంకరయ్య, ఆడపిల్లల తండ్రివై ఉండి ఎవడో ఏదో అబద్ధాలు చేస్తే నమ్మేసేసి పిల్లల పెళ్లిళ్ళు చేశావు గాని కాస్తన్నా ఎంక్వైరీ చేశావా? అవునులే, డీపుగా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయేమోనని భయపడ్డావు. సమంగా ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసేయచ్చు కదా అని ఆశపడ్డావు. అరే, ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదులుచుకుందామని తాపత్రయం తప్పితే ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా? నువ్వను మరి ఆ మాట అప్పుడే ఎందుకు చెప్పలేదురా? నాకంత సీన్ కూడా ఎక్కడేచింది. నేను ఫుట్బాల్ లాంటి వాడిని. నువ్వు కాలుతో తంటే వెళ్ళి దూరంగా పట్టం తప్పితే ఏనాడైనా తిరిగి వచ్చి తగలటం ఉందా? నువ్వను ఏం చెప్పారండి బాబు? తప్పండి.
ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మే సుఖపడ్డావా మా పిల్లలు సుఖపడ్డారా? రోజు వాళ్ళు గెంజి తగ్గలరా, రోజు మేము బిర్యానీ తినగలమా? అందుకు పని చేస్తాం, ఈడాకులు ఇచ్చేస్తాం. కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రాగలడా? ఏ ఎదురైనా ముందుకు రాగలడా? అది కాదండి, ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? పాసిపోయిన దోసకాయ పప్పులా తీసుకెళ్లి కాలంలో ఒక్క నిమిషం ఒరే శంకరం, వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి. ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం కొట్టరా నిలబడతావే? ఏదో ఒకటి మాట్లాడు. బాబు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు విడాకులు అనకండి. మీరు మీ సంసారాలు నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం నేను చేస్తాను. నేను మీలా కష్టపడి పైకొచ్చిన వాడిని. ఏమిట్రా మనం ఒకటనుకుంటే ఇంకోటి జరిగింది, డబ్బిస్తానంటున్నాడు. అంటే చపాతీ కూమాలో పడ్డం అంటే ఇదే, చెత్తొచ్చి కుప్పతట్లు పడ్డామంటే ఇదే. మన చేతులు విచ్చింది, డబ్బులు చెత్తగా సంపాదించి ఏమైంది అక్క?